ఆంధ్రాకి ఓ నలుగురు కేంద్ర మంత్రులు వస్తారా చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఒకటి తెలుగుదేశానికి ఇవ్వాలి 1+1 అంటే 2 క్యాబినెట్లు ఒక సహాయ మంత్రి ఇస్తారా, లేకపోతే ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి ఇస్తారా చూడాలి. ఇప్పుడు మేబీ క్రిందటిసారి అయితే అప్పుడు ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి ఇచ్చారు 2014లో. ఈ దఫా 2 క్యాబినెట్లు ఇస్తారా, 2 క్యాబినెట్లు ఒక సహాయ మంత్రి అంటే 16 పార్లమెంట్ స్థానాలు ఉన్న వాళ్ళకి 3 ఇవ్వడం బిగిన్ చేస్తే అక్కడ టోటల్గా బీజేపీకి ఇబ్బంది కాబట్టి అది ఒక ఆస్పెక్ట్. మినిమం 2 మంత్రులు అయితే ఖాయం. అలాగే వాళ్ళకి 2 క్యాబినెట్లు ఇచ్చి జనసేనకు ఒక సహాయ మంత్రి ఏమన్నా ఇస్తారా, అట్లా బీజేపీ వాళ్ళకు కూడా ఒక కేంద్ర మంత్రి ఇవ్వాలి కదా, అట్లా బీజేపీ వాళ్ళకు కూడా ఒక సహాయ మంత్రి ఏమన్నా ఇస్తారా. ఎందుకంటే బీజేపీని బతికించుకోవాలంటే బీజేపీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. 3 ఉన్నారు. సీఎం రమేష్ ఖచ్చితంగా చాలా గట్టి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీకి అవసరం. అమిత్ షాకి బాగా సన్నిహితుడు, నేను చాలాసార్లు చెప్పాను. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి పార్టీని నమ్ముకున్న కార్యకర్తల తరపు నుండి వచ్చి సీటు పొంది ఘన విజయం సాధించినటువంటి వ్యక్తి వర్మ, నరసాపురం సంబంధించినటువంటి శ్రీనివాస్ వర్మ, ఆయనకి ఛాన్సెస్ ఉంటాయి. అదే సందర్భంలో మూడవది పురంధేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసింది ఆవిడికి క్యాబినెట్ సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. కాబట్టి ముగ్గురు ఇదే. శ్రీనివాస్ వర్మ పార్టీ ఇదైతే పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు పురంధేశ్వరి ఉంటుంది. ఇట్లా 3 అక్కడ కీలకమైనటువంటి సిచ్యుయేషన్ ఉంది. టోటల్గా చూస్తే 3 ఇస్తారా 4 ఇస్తారా రాష్ట్రానికి. ఎందుకంటే ఇక్కడ ఘన విజయం 21 స్థానాలు సాధించింది. ఈ 4 అన్నటువంటిది ఇస్తే మరి అప్పుడు దేశవ్యాప్తంగా కూడా లెక్కలు ఉంటాయి. ఏం జరుగుతుందో చూడాలి.